ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు. జగ్గి వాసుదేవ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్కు సర్జరీ జరిగింది. బ్రెయిన్ సర్జరీ విజయవంతమైందని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. జగ్గి వాసుదేవ్ 4 వారాల పాటు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. ఈ నెల 15న ఢిల్లీ వెళ్లారు. అక్కడ తలనొప్పి వేధిస్తున్న 2 రోజుల పాటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 17వ తేదీ ఉదయం పలుసార్లు వాంతులు కావడంతో వెంటనే ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు జగ్గి వాసుదేవ్ మెదడులో రక్తస్రావం జరిగినట్లు, వాపు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే సర్జరీ చేశారు. ఊహించిన దానికంటే త్వరగా సద్గురు జగ్గి వాసుదేవ్ కోలుకుంటున్నారని, త్వరలోనే సాధారణ జీవితం గడుపుతారని డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. సద్గురు వేగంగా కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ ప్రకటించింది. జగ్గి వాసుదేవ్ తలనొప్పితో బాధపడిన సమయంలోనే మందులు వేసుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోయంబత్తూరులో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 15న ఢిల్లీ వెళ్లాక మరింత ఎక్కువ కావడం, వాంతులు కూడా అవడంతో ఆదివారం అపోలో ఆసుపత్రికి తరలించారు. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి బృందం వైద్య పరీక్షలు చేసింది. స్కాన్ తీస్తే బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతున్నట్లు నిర్ధారణ అయింది. సర్జరీ తర్వాత కోలుకుంటున్న జగ్గి వాసుదేవ్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోడీ. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జగ్గి వాసుదేవ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.